చనిపోయినాక ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కొడుకు వచ్చింది. కొడుకు పుట్టినప్పుడు నువ్వు ఇక్కడ ఫోన్లో ఏమంటే మనకు అబ్బాయి కలిగిందంటే 5-6 ఏళ్ళ వరకు వస్తా సాదే అని నువ్వు అన్నావు. కొడుకు పుట్టినప్పుడు నువ్వు ఇక్కడ దుబాయ్లో ఉన్నా, అందుకనే కొడుకు పుట్టింది ఇక్కడికెళ్ళే. ఒక్క మాట 2 అర్థాలు. నా కొడుకు నా వాడకి రాడు, నా అన్న బిడ్డ పార్యాదు, నా ఇంట వరాలా అని బంగారం మమ్మీ పోయి కాల్ చేసి రాబో. బిత్తిరి పోసి బాత్రూమ్ నేను బిత్తిరి దాన్ని అవరారా. సాగున్న సముద్రంలో 2-3 తీర్లు కట్టుకుంటారు. జాగా కొద్దిగా కాబట్టి మనం లాట్రూమ్ బాత్రూమ్ ఒక్కరికే కట్టుకుంటాం, దాన్ని అటాచ్ బాత్రూమ్. వారికి బాత్రూమ్ ఇద్దరు అర్థం ఏదో తానే చెడిపోలే. ఏం పండుగ? నా అన్న బిడ్డ పారిచేతాను, నీకు కాయమాకులు చేసి పెళ్లి చేస్తా. ఓహో, నా మేనమరదలు ఓ నీ మధ్య మేనకంటే మేకల్ల పుట్టుడు సమానం బిడ్జు. అది ఎట్లా కాలెట్టే చెప్పు. కాలు కుదర ఎందుకు నవ్వుతాను అక్క? కాలు కుదిరిస్తారు చెయ్యో మూతి 4,000 పెంచిన అవ్వకు 4, అవ్వకు 2,000, బిడ్డకు 4,000. ఏం పింఛన్ పొల్ల బాట పండి పోయినా కానీ ఫలం భార్య అంటే శృంగారం రా. నాన్న బిడ్డ నా ఇంట్లో పడితే నాన్న సంవత్సరం మా నాన్న సంవత్సరం ఒక్కదికి అయితే నువ్వు శిరవర్తనం అవుతావు. నా మాట బిడ్డ నాన్నకంటే మీ అక్కల కూతురు సవారు. నా అన్న బిడ్డ అన్నం ఇచ్చి పెడితే నేను తింటా, నేను ఇచ్చి పెడితే నా అన్న బిడ్డ తింటావు, మీ ఇద్దరు ఇచ్చి పెడితే నువ్వు తింటావు. నీ అన్న బిడ్డ కాబట్టి ఏదో నువ్వు తింటావు కానీ నేను కావన్నానే గౌరవంగా నువ్వు తింటావు. నీ తింటా గాయదారా సతికి పతికి సతి పతి మరి నేను ఇచ్చిపెడతా మీ అయ్యి ఎందుకు తింటాను? వాడు గాయలు కాబట్టి తింటాను, నేను తింటున్నావు. అదే వాడు కోట్లు వచ్చింది కొట్టినానే పర్వాలేదు, కొట్టిన తిట్టిన పర్వాలేదు. నాన్న బిడ్డ నా ఇంటి వల్ల నా రక్త సంబంధం కాబట్టి మీ అక్కలకు కుదరదు సమానం రా. చిన్న మాట కదా బిడ్డ, కొడుక ఒక్కడే కొడుకు కొడుక తప్పన నువ్వు ఇప్పుడు పెళ్లి వద్దంటే మీ అయ్యాట మంది అవుతారట. వాళ్ళు ఎప్పుడు అవుతున్నాడు మంది చెప్పి ఇవాళ ఈ వేడే పెట్టినాక ఎల్లుండి పోయి మీ అన్న బిడ్డ మాట్లాడదాం చేసుకున్నా కదా. వేడే పెట్టినాక నా కొడుకు నా మాటకి గిరిదా అతడు అవ్వయ్యల వేట పోయి వచ్చినాక నేను ఎల్లుండి పోదాం మీ అన్నింటికో అన్నాడు. అవును ఎల్లుండి బుధవారం కొడుకు మాట ఎన్నదవ్వ సంబరపడ్డదమ్మా. సరే
కలిగానపురి పట్టము కట్టగొమ్మన ఉన్నదేమి కమ్మలాది గుడిచనమ్మ గుడిచ ముందుకు బాలుడైన రానవద్ద ఉన్నడేమో అరే పుల్ల గుడిచన పిల్లగానికి వెనక ఒంటి నీటి గుడిచ కాబట్టి వాళ్ళ ముసలోళ్ళు 60,000 పెద్ద మనిషి ఉండవద్దు అనుకునే పడుసు పళ్ళు ఉన్నాయి పేగాని తెలవలే అది ఎల్ల బతికి గుడిచే గుడిచ ముందు అమ్మా తల్లి ఎవరమ్మా కొంచెం నీళ్ళు అమ్మా తండ్రి సాయిలు మరి తల్లి కలవా ఆ పిల్లగాడు వలన రాజు కొట్టగడ్డలు వేయండు మరి ఆ పిల్ల ఒకటే ఉన్నది ఎవరో వాస్తవమైన వల్ల కలిసి దాహము అంటారు మన నీళ్ళ దానం నిప్పు దానం అన్నదానం గొప్ప దానం పెద్దలు దాని ధర్మం చేయకుండా ధర్మపూరి కన్నా దానిలో ముళ్ళు కనబడితే చూసుకుంటూ పోతే బాబా నాకు తీసిపోతే పుణ్యం జరుగుతూ అన్నారు మరి ఎన్ని పుణ్యాలు వేసుకుంటే ఒక పుణ్యం పడితే ఎంత మంది మేలొస్తే బాగా మనం బాలచంద్రాదేవి తెంబోరెండా అయ్యో అల్ల మట్టలు ఎవరా చూసిన బ్రహ్మకే పుట్టురు మధ్య వాళ్ళన్నారే ఓరి ఉరికి పోయి బాలుడు రెక్క అందుకున్నాడే ఏ దొంగ ఎవరు మీరు అట్లాగా నువ్వు నీళ్ళు తెచ్చిందన్న చేతికి ఎలా కింద పెడతాను ఎందుకు మీరెవరు నాదిలో నేనెవరు నీ తెలియదు పరిచయం లేని వాళ్ళ చేతికి నీళ్ళు ఇస్తానయ్యా ఇప్పుడే అన్నా కదా నీళ్ళ దానం నిప్పు దానం అన్నదానం గొప్పది దాని ధర్మం చేయకుండా ద్రౌపడి కన్నా వాళ్ళ దారిలో ముళ్ళు ఒప్పట తీసి పక్కన పుణ్యం అన్నావు నీళ్ళు తెచ్చిన వ్యక్తి నీళ్ళు ఇచ్చిన పుణ్యం దక్కన తెలిసిన వ్యక్తిని తెలియని వ్యక్తిని కానీ చేతికి తీరే మనం నీళ్లు ఆ ఇచ్చిన పుణ్యం దక్కుద్ది నువ్వు ఇట్లా వంగి చెమ్ము కింద పెట్టామనుకో నువ్వు దండం పెట్టినట్టు మళ్ళీ నేను వంగి చెమ్ము తీసుకుని నీ కాళ్ళు దండం పెట్టిన అందుకచ్చే అవలో నీ నీళ్ళు కూడా పాడవాడు ఏదో పాపం అంటే పచ్చి పులుసు పోతే నేసండి గుంజాడు అయ్యో ఇల్లు ఎత్తిపోతలే లేసుడికి నేసుడు వాడకవు లేని లేకి తాడు తెంపితే నువ్వు పోయిన గుంజాడు తాగిపోవాలా ఏమో రావస్తుడు రాగట్ల పెట్టాలి నీకు ఎందుకు నెక్కిలు మొదగాలు మా కులంతో నీకు వాక్యరా అరే మనిషి మంచి పరిచయం అయినప్పుడు అయ్యా ఏముంటారంటే ఏముంటారని చెప్పుకోవాలి అట్లా మా కులం ఏ కులం రావా తాగం వచ్చు వాళ్ళక మేము రాజులం అడిగింది మేము నన్ను మీరేమిటోళ్ళమ్మా మా కులం రాజుల కులం మేము కూడా రాజులమే అయితే నీ కులం చెప్పిన నా కులం చెప్పద్దా అడిగిందా అయినా నీ పేరేం పేరమ్మా నా పేరుతో నీకే వాక్యరా మంచి మంచి పరిచయం అప్పుడు పేరేం పేరు అరే నీకు ధూప అయిందా నచ్చు నీళ్ళు ఇచ్చి తాగిపోక ఎందుకు ఇవన్నీ అసలు అట్లా నీ పేరేం పేరు అంటే సీన్ అని చెప్తున్నా అట్లా నీ పేరేం పేరు అంటున్నాను
నా పేరు నా పేరు నా పేరు చంద్రాల దేవి. నా పేరు మహేంద్ర మారు. ఇప్పుడు నేను అడిగి పేరు చెప్పిన నా పేరు చెప్పద్రా. అంతా మలకలు మలకలు తిరుగుతుంది దేవుడు. అయితే నీకు మరి అయిందా? అయితే కూడా పోరా. ఏంద్రావు బాడకం పుచ్చలు మచ్చలు. పెళ్లి మ్యారేజ్ అయిందా అని అడుగుతానా? నాకు పెళ్లి కాలేదు. మరి పిల్లెంతమంది? నాకు కూడా కాలేదు. అయితే లేకిడి గురించి కాడవాడు ఏంట మనిషి పెళ్లి కాలేదు పిల్లలు ఎంతమంది అడుగుతాడు. నీకు పెళ్లి కాదు నేనేం చేయాలి? మాట్లాడి చేయనా? ఇంటికి పోయినాక మీ అమ్మాయిని ఒక్క దగ్గర ఊసిన పెట్టి ఎత్తి 7 దోశలమ్మ అను పోయి ఎందుకు ఎత్తులే రావాలి చెప్పిన ఎత్తారు చెప్పిన అయితే మా అయ్యే పోయిపోతున్నాయి. మా అమ్మాయి పోతున్నాం. మా వాడిని కొడుకో నాన్న బిడ్డ పారిచేత ఉన్నాయి కొడుకు. వాడు కోట్లెచ్చినట్టే కొడుకు. నేను మొత్తమే 80,000 అన్న కొడుకు అన్న 80,000 అని పోసేస్తున్నాడు రాగానే. నువ్వేమనుకోండి నేను పెళ్లి చేసుకుంటా. చిన్న ఆరోళ్ళ సక్కదా అక్కమాడు సత్యకరి ఇచ్చాడు మీది పోయి మొత్తమే మెడికల్ చేస్తాడు. వాడు సత్యపేట మెడికల్ ఇచ్చి చెప్పు. వాడి పానం పోవంగా పోవంగా పన్నీల కలిసిండు 4 పెట్టిండు. నువ్వు చూసి బిడ్డ అది రొయ్య కాలోడు రోడ్డు పడిపోతాడు. సట్ట కాలోడు చుట్టం వేస్తుంటాడు. ఈ పాటి అన్నగా నాకు దొరకడు దేశం మీద కదా. ఎవరు నువ్వెందుకో నీ ముసలి తాడు తెప్పితే అసలు వదిలిపెట్టిన అసలు అట్నే పట్టుకోనుండు జర్ర అయితే నీ మీంజడస్తాడు. మొగలో మీనే ఉంటాడా? వాడు ఎవడో నా మీడియా రెక్క వదిలిపెట్టి నేను అన్నపురి పట్టణంలో వంట సరుకులని అమ్ముకున్న తౌడు పరవత్త పట్టుకోరి పెట్టి కన్నా వీడియోడు మన కొంచెం ముందు కాసేపు ఆహము అంటే నీళ్ళు తీసుకెళ్ళి చూడ పెడతాను ఉడికొచ్చిన రెక్క అనుకున్నాడు. నువ్వు చాలా అందంగా ఉన్నావమ్మా. నువ్వు ముద్ద ఉన్నావు పిల్ల మీద ఏం కులం అడిగాడు. మన కులం రాజుల కులం అని నన్న నీ అడగ ముందుగా వాళ్ళ కులం రాజుల కులం అని చెప్పిండు. చెప్పినావురా పోడా. అరే వాడు ఇంటి పోన్నట్టు ఇంటి పిల్లగాడు ఉన్నాడు కాదు. ఇంటి పిల్లగాడు మాట్లాడతాడు అవరాలా. మా చెల్లె తప్పు. చెల్లె వాడు ఇంటి పిల్లగాడమ్మా. సరే అన్న ఎడివాడు నువ్వు అందరూ మాట్లాడితే నేనంటానా? నా మాట నమ్ముతలేవు కానీ ఓ బాబు నా చెల్లెడికి ఇచ్చి పెళ్లి చేస్తాను ఏమంటాడు ఇక ఈయను నేను అయ్యా ఇంటి పిల్లవాడు ఎట్లా మాట్లాడు కాదన్న మాట్లాడితే అంటే ఇంటి పిల్ల అంటాను. నువ్వు అనన్నా మా చెల్లె నీకు ఇచ్చి పెళ్లి అవుతుందా? నేను అనుకున్నా మా ఇద్దరు అనుకో ఫస్ట్ ఏమన్నా కూడా ఇద్దరు చెల్లె మీద చెల్లె ఇష్టం అన్నావు. చెల్లె ఇష్టం ఏ రెక్క పెట్టాను. కులం బిడ్డ కులానికి ముట్టారు కానీ కూరండి కులి తినేది కాదన్నారు పెద్దలు. చెల్లె ఇల్లు దాటిపోవాలని ఏ అన్నకైనా ఆరాట ఉంటుంది. చెల్లె ఇష్టపడ్డావు కాబట్టి మీ ఇంటి పోయి మీ అబ్బాయిని తీసుకొని వచ్చి కాయమాకులు చేసుకొని పెళ్లి చేసుకొని పో. నరులా ఇంటి వేడ మా అవ్వని మాయం తీసుకొని వచ్చి పిల్లలకి ఆయన చేసుకుని పోనాడు. పోయిన ఆయన పొలానికి కాడ పొల ముందుకునే రావేంటే మన ఆయన వస్తాడు. చదువురా నా అన్న బిడ్డ భార్యతో ఉంది కొడుకు 80,000 ఇక్కడ చదువురా అబద్ధం ఆడి పెళ్లి చేసుకుని పిల్లలు కావాలి. మా అవ్వయ్య రాలేదు రాలేరు. మా నాయనకి ఏమో కాళ్ళెక్కలు పడిపోయింది. మా అవ్వకి ఏమో కళ్ళు పోయింది. మా చెల్లె ఇష్టం కదా. మా అవ్వయ్యకేమో కావలేదు నాయన చెరొక పూలమాల చేతికిస్తాను.
మెడల ఒకరు పూల మాలేసుకొని ఏలుకున్న ముద్దు టుంగురము తీసి సెల్ల ఏలుకు తొడిగిన్నాడు తన్ని గంధర్వాల గమంటరమ్మా గంధర్వాల గమంటరయ్యా గానాడు పసుపు దారానికి పసుపు కొమ్ము కట్టెనమ్మా నా కన్నతల్లి ఉంటే అయ్యో ఉన్నా లేకున్నా తిన్నా తినకున్న కాయ కట్ట వేసి కడబండ కట్టుకొని ఒక్కగానో ఒక బిడ్డను ఒలగెట్టుకొని సాగుకొని నా బిడ్డ అయినింటికి పెళ్లి చేస్తున్నమ్మా అవ్వలేని కూడా బతుకు అరవందం బతుకని ఆ బిడ్డ చంద్రాదేవి అగో పూలదండలు మార్చుకున్నప్పుడే ఇవ్వరాది కత్తారు అందుకే అందరే అవు కట్టం వచ్చినాడు దేవుడు ఆది కత్తాడు కష్టం వచ్చినాడు కన్నుల ఆది కత్తారాట అమ్మ కన్నదల్ని ఆది కట్టిన అవ్వా ముచ్చారని ఇవాళ ఏ బిడ్డ కానీ ఆడపిల్ల పెళ్లి చేస్తున్నాడు కులం బిడ్డ కుల అని ఉంటాయి ఊరు అందుకొని తినేది కాదు ఎన్ని రోజులకున్న ఆడపిల్ల అవతలింటి బిడ్డ అత్తగారింటి ఒక తప్పది చెల్లే అన్న ముఖము చూసినారేమో అన్నవరాల రాజు నేను అత్తగారింటి పోతానంటే పిల్లేదాకా సంబరపడ్డాడు ఎప్పుడు దండలు మార్చుకున్నారో మర్రి చెట్టు కింద నాలకి తొలగిస్తాడమ్మా చెల్లె అన్న ముఖం చూసి ఓ అన్నయ్య చెల్లె అత్తగారింటి పోతుంది మళ్ళీ ఎప్పుడు వస్తుందని ఇలా బాధపడతానవా అన్నో వరాల రాజా నువ్వు ఏడోకు కన్నీళ్ళు తీయకు ఏడు చేసి నీ 2 గంటలు పోతే నీకు మట్టెత్తి మంచులు పోసినోళ్ళు లేరురా నువ్వు ఎంత చదువుకున్నావంటూ అమ్మా ఆడపిల్లకు గానం వేరు మగవారి దుఃఖం మొక్కలమంటే ఆడపిల్ల దుఃఖం కుదికలమంటే అన్నారు చేతే అన్న నేను పోతానన్నావు చెల్లె నేను ఒక్క బుచ్చగా అయిపోతుంది నువ్వు ఆయన సిరివంతునింటి పోతారో చేతే మన అవ్వయ్య పేరు కాపాడు చెల్లె నేను ఇవ్వాలి ఇంట్లో రేపమంటే నీ ఇంటికి నేను అత్తు గాని కట్టుకొని వస్త్రం లేపాయే నీ ఆ గిట్ట నిలబడితే గీ పుచ్చగాడేవారంటే నీకు నాలుగు కాదా తెలియదు నీ ఇంటికి నేను ఎన్నను రాను గాని నేను కడుపు కన్నం లేనాడు నా ప్రాణం వేయినాడు తెల్లే నీకెవరైనా మొదలు చేస్తే భావన తీసుకొని తెల్లు నా చదువుకు నన్ను చెప్తుండని చెల్లె నన్ను దాని అమ్మ చేసి చదువుకున్న దస్తుండని భావన తీసుకొని తెల్లు నన్ను దానం చేసిపోతే నువ్వు 5 పోతారు అత్తమామ పేరు కాపాడు కన్నుల పేరు కాపాడు చెల్లె ఓ చెల్లె చంద్రాలదేవి బావా మహేంద్రరాజు మాట పట్టుకొని నేను ఒకరింటి బిడ్డను చేసిన నువ్వు పోయిన కాడా చెల్లె మన అవ్వయ్య పేరు కాపాడు నీ ఇంటికంతా అంటే నేను బుచ్చగానే సావన్న మాట చచ్చిపోయినా అవ్వా కానవత్త ఉన్నదా చచ్చిపోయినా బాబు కానవత్త ఉన్నదా ఇవాళ సావన్న మాట ఎట్లా నోటికి వచ్చింది అన్నో నువ్వు భూమి మీద బతుకుంటే అన్న నా అత్త మామ మంచోళ్ళు అయితే నా చేసుకున్న భర్త మంచోడైతే నిన్ను తీసుకుపోయి 10 రోజులు అన్నం పెట్టి సాదుకుంటారా అన్న
నన్ను వదిలిపెట్టి పోతవుండవు చెల్లి అన్నా ఇలా ఆడదానో రే ఒక అబ్బాయి ఏడుతాను అన్నా నువ్వు ఏడవగే అన్నా వరాల రాజా నువ్వు భూమి మీద బతుకుంటే పండుగ నాడు పబ్బం నాడు అన్నా నువ్వు నన్ను తీసుకొచ్చి నా అన్న తీసుకొచ్చిండని నిన్ను చీరలు అడగబోను రైకలు అడగబోను పోసిన గంజి తాగిపోతా అన్నా ఏంటైనా నువ్వు నా ఇంటికి రాకుంటే నేను దర్వాజ సేర పట్టుకొని నా అన్న వత్తడ నీతో చూస్తా అంటే చంద్రారదేవికి అవ దిక్కులేదు అయ్య దిక్కులేడు అన్నదమ్ములు దిక్కులేరంటారు అనాథ పొల్ల అంటారే అన్నా అంత మాట చెల్లే అనబోకు చెల్లే నీకు తోడు నేను నాకు తోడు నువ్వు చెల్లే ఈ ఆడికి 11 రోజుల బట్టి తండ్రి దూడైన దాసుకున్నా ఇంకా 4 బిడ్డలు ఆ గిట్ట కూర్చొని గా బిడ్డారు నవ్వా గా బిడ్డలు దూరేవ్వా గా బిడ్డరమ్మవ్వా గా బిడ్డమ్మవ్వా 4 బిడ్డలు ఆ గిట్ట కూర్చొని ఏడుతుంటే ఆ తోడ పుట్టినోడు లంగైనా దొంగైనా ఆ తమ్ముడు రాజన్నా అక్కలార ఏడవకుంది నీకు కట్టమంటే నేను లేనా అక్కలు నాకు కష్టం అంతే మీరు లేరా అక్క తమ్ముడు మీరు చెప్పినట్టు చెల్లెనా నీకు కష్టం అంతే మా అన్నలేడాని నువ్వు తీరజెండము చెల్లెగా బిడ్డలెడిసినట్టుగా దాసు కోరి ఎడతమున్నావు చెల్లె అయ్య బలగం లేదే అమ్మ బలగం లేదు అమ్మ బలగం లేదు ఆ తండ్రి దూడయ్యకు బలగం ఉండేప్పటికే అన్నదమ్ముల బిడ్డలు బిడ్డలు అల్లుళ్ళు మనవలు మనవరాలు దాయాది బలగమంతా కలిసి ఆ తండ్రి తలరేవులు కూర్చొని ఏడుతున్నాడు ఆడపిల్ల కన్నీళ్ళు తండ్రి దూడయ్య మీద పడ్డప్పుడే అమ్మ సత్యదేవి అన్నం పెట్టినప్పుడు తల్లి ముందు రాసినప్పుడు చెల్లె పాపానికి భార్య అన్నారయ్యా చెల్లె మేము తెలియదని ఏదన్న మాట అంటే చెల్లెకు విరక్తి పుట్టి మందు మాకు బాయో చెరువు అంటే నేను చెల్లెలేని అన్ననైతనయ్యా చెల్లెలేని అన్ననైతనయ్యా నా చెల్లె బయలవన్నడమ్మా వారిని తీసుకొని మధ్యాహ్నం మహిళల వడ్డన అలా భార్య అనే భర్తైన కుమార బయలు
నా కొడుకు అత్తంటున్నావు ఎవరో సోమవారం మంగళం లేదు బుధవారం పూరి పుట్టినరోజు గారోజు పోయి నా అన్న బిడ్డ పారిజాతానికి ఖాయం చేసుకొద్దాం సీను కన్ను నూరంతా పోరుడు బాగా 2 కాళ్ళు ఇప్పుడు 4 కాళ్ళు అవపడతాయి పొద్దున కూడా వెళ్ళి పోరానికి కొడుక 2 చేతులు కావట్రా ఇదేం చెకింగ్ అయ్యా బంగారం నాకేం భయం అయ్యా 4 కాళ్ళు అవపడ్డప్పుడు సిగ్గు అనిపిస్తాను ఏదైనా కొడుకు అడవికి అత్తే రతోలు బుర్ర ముక్కు చూసి కొడుకు అన్నేసి కొడుకు మన తావులు ఎంజే ఇటు మారే సుత్తరణలు ఎంజే ఈ గంగెట్లతో అయితే వాళ్ళు మా మమ్మీ మీ ఆంటీ నీకు ఆంటీ నువ్వు ఆయన నా అన్న బిడ్డ ఆగం కాదురా ఇది నా ఇంట్లో తీసుకోపోతే నా అన్న బిడ్డ ఆగం కాదు పారిజాతం మేనగోడలు ఇంత కథ మాట కలిపి అట్టుకలు ఇస్తారు అంతే కోడలు నీకు నీ పెళ్లి ఎప్పుడు చేసిన అది నీకు భార్య ఎట్ట అవుతుంది నేనే పెళ్లి చేసుకుని వచ్చాను అది అప్పుడు నేను దాంతో పోతానా నీ సంసారం నీ దగ్గర తీసుకుంటూ పోతాను మామయ్య మామయ్య ఈ కళ్ళు వాడికి పట్టిస్తాను నువ్వేవా ఉడుకుడుకుపోతే నా సల్లానం పెడతలేవా గతగా నువ్వు పిల్లలు పెట్టుకోవాలి పోతానా నా కొడుకుతా నాకు కొడలతో పొరి పడవడా పొన్నెల కొడితే పొడవట్టే పొడవదు అనుకుంటున్నా నమ్మగడు అట్టనే నవ్వు రేపు నాటు వెనక నా సంవత్సరానికి గోకలు పెట్టుకుంటా ఆ లంజ గట్ల బరి లంజ గట్ల పొట్టి లంజ గట్ల అవ్వ కొడలు ఇవ్వలేదు అది పిడిసలు పని చేసుకుంటా గోకలు పెట్టుకుంటా నాటేసుకుంటాము నా అన్న బిడ్డ నా ఇంట్లో పడాలి ఓడు ఎప్పటికీ ఏమని ఉంటాడా ఓడు అన్నది బడి పోయినాక ముసడు అన్నది ఖర్చు కాడ పోయినాక బిడ్డ బిడ్డ అని నమ్మిచ్చి ఓ నిలవారం దాకా నమ్మిచ్చి అన్నదేటప్పుడు అన్నం తీసుకోబోతుంది ఈ లజలు వచ్చినాక గప్పుడు నాన్న బిడ్డ పారియాతను పెళ్లి చేస్తే నేను చెప్తారా మరి సాలు సంవత్సరం చేస్తే నలుగురు మెచ్చాలి ఇద్దరు నెల వారం వరకు దాన్ని చంపి నాన్న బిడ్డ పారియాతను పెళ్లి అయ్యో